జరగకపోతే, పరిశుద్ధాత్ముని యొక్క పని మన కుటుంబాలలో జరగకపోతే మనము దేవుని కృప నుండి సంపూర్ణముగా దూరమైన వారిలో తప్పకుండా ఉంటాము అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అయితే నా జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను మీకు చెప్తాను. ఒకానొక సమయంలో, లేకపోతే నేను మా నాన్నగారు క్రైస్తవులు కాదు, కానీ మా అమ్మ క్రైస్తవురాలు. మా అమ్మ ఎక్కువగా క్యాథలిక్ సంఘాలకు వెళ్ళేది. నేను క్యాథలిక్ సంఘాల్లోనే మా పేరు పెట్టారు, క్యాథలిక్ సంఘాల్లోనే మేము ఎదిగాను. ఆ తర్వాత గుండ్లు కొట్టించుకుంటూ తిరిగే టైపు, అంటే వేలాంకనికి వెళ్ళటం, ఇలాంటి పరిస్థితి. నేను చిన్నతనంలోనే తల్లిని విడిచి హాస్టల్కి వెళ్ళిపోవటం, అక్కడ ఉండటం. ఆ తర్వాత 10వ తరగతి మా ఊరు కడప, మా ఊరికి తిరిగి రావటం. ఆ ఊరిలో భయంకరమైనటువంటి అల్లరి, భయంకరమైనటువంటి గొడవలు, భయంకరమైనటువంటి ఫ్యాక్షనిజంలో పడిపోవటం. అలా పడిపోయిన తర్వాత ప్రభువు నన్ను రక్షించటం, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నటువంటి మాట చేత నా జీవితాన్ని మార్చటం. ఒకానొక సమయంలో మరి కోల్పోయినటువంటి సంబంధాల కారణంగా నేను దుఃఖిస్తూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి నన్ను సంఘానికి తీసుకుని వెళ్ళటం, లేకపోతే ఒక యూత్ మీటింగ్కి తీసుకుని వెళ్ళటం. అక్కడ నేను ప్రభువును తెలుసుకోవటం, నీవు లోకానికి వెలుగై ఉన్నావు అన్న విషయాన్ని ఆయన గుర్తు చేసి ఆయన నా జీవితంలో రక్షణ సువార్తను, నా జీవితంలో దేవుని రాజ్య సువార్తను ఆయన నాటినప్పుడు నా జీవితం మారిపోయింది. నేను ఈ దేశానికి ఒక కళంకంగా ఉండాల్సింది పోయి, నేను నాకున్నటువంటి దూకుడు స్వభావం కారణంగా నా దేశానికి, నా కుటుంబానికి, స్వయంగా నా జీవితానికి భయంకరమైనటువంటి ఒక మచ్చగా మిగలాల్సింది పోయి, కనీసం ఇప్పుడు దేశానికి ఏమీ పెద్ద ఉద్ధరించకపోయినప్పటికీ కనీసం నన్ను చూసి నా కుటుంబం కానీ నా దేశం కానీ సిగ్గుపడే అవస్థలో లేకుండా ఉన్నాను. దానికి కారణం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. అలా నా జీవితాన్ని కొనసాగించే సమయంలో నేను వాడేటటువంటి డ్రగ్స్, నేను తాగేటటువంటి అన్ని లోకంలో ఉన్న ప్రతి గొడవ, లోకంలో ఉన్నటువంటి ప్రతి అలవాటు ఆయన తీసివేశాడు. ఒకానొక సమయంలో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఒకానొక సమయంలో ఒక రోజంతా గడిపి, ప్రభు దగ్గర సమయం గడిపి, ఉపవాసంలో ఆయన నుంచి శక్తి పొందుకోవాలి, ఆయన నుంచి పరిచర్యను గురించినటువంటి ఒక దర్శనం పొందాలి, అసలు ప్రభువు నా పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి అని ఒకరోజు నేను హైదరాబాద్లో ఉన్నటువంటి నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళాను. ఆ బ్యాప్టిస్ట్ చర్చ్లో ప్రేయర్ టవర్లో కూర్చుని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్న సమయంలో విపరీతమైనటువంటి ఒక కాంతి, విపరీతమైనటువంటి ఆ కాంతిని నన్ను ఆవరించటం, నేను తెలియని భాషలలో మాట్లాడటం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆవరణ, యేసుక్రీస్తు ప్రభువు యొక్క సన్నిధి, పరిశుద్ధాత్ముని యొక్క కృమరింపు నా జీవితంలో నేను గమనించాను. పరిశుద్ధాత్ముడు నన్ను తాకినప్పుడు, పరిశుద్ధాత్ముడు నా పైన బలంగా వీచినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. నా హృదయం పులకించిపోయింది, నా శరీరం పులకించిపోయింది. నేను కళ్ళు మూసుకొని ఉన్నాను. నేను ఒక గొప్ప దర్శనం చూస్తున్నాను. ఇదిగో తెల్లని బట్టలు వేసుకున్నటువంటి చాలామంది నెత్తిన టోపీ పెట్టుకొని పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన చేతులు బారుగా చాల్చి ఇక్కడ నిలబడుకుని ఉంటే ఆయన కౌగిలిలోనికి కొన్ని వేల మంది పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడాడు. ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడి ఆయన నాకు వినిపించే విధంగా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు. ఆయన అన్నాడు, నీవు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి, నువ్వు చండీగఢ్ అనే పట్టణానికి వెళ్ళాలి, నువ్వు ఉదయ్పూర్ అనేటటువంటి పట్టణానికి వెళ్ళాలి. మరి దైవజనులు ఇప్పుడు నిలబడుకుని మాట్లాడుతూ, ఏమయ్యా ఉత్తర భారతదేశంలో చాలామంది అవసరం వెళ్ళరా అని అంటున్నాడు. అదే సంఘటన నాకు జరిగింది. 2000 సంవత్సరంలో భక్త సింగ్ గారు చనిపోయారు. ఆయనను తీసుకుని వెళ్తున్నారు. కొన్ని వేల మంది ఆయనకు వెనకగా వెళుతున్నారు. ప్రార్థిద్దాం అనంటే కొన్ని వేల మంది తలలు ఉంచుకొని ప్రార్థిస్తున్నారు. ఆ దృశ్యం నేను పైనుంచి చూశాను. దేవా, ఒక వ్యక్తి ఉత్తర భారతదేశం నుంచి నా ప్రజలను ప్రేమించి తెలుగు వారి మధ్యకు వచ్చి మరి పరిచర్య చేస్తే నేనెందుకు వెళ్ళకూడదు అన్నటువంటి ఆ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. నేను వెళ్ళాను, మధ్యప్రదేశ్ అనే ప్రాంతంలోకి వెళ్ళాను. పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తున్నాడు. ఒకానొక రోజు రాత్రి రెండు చొక్కాలు 2 ప్యాంట్లు పెట్టుకుని బయలుదేరాను. నాకు భాష రాదు, ఒక్కరు తెలియదు, ఆ ప్రాంతం తెలియదు, ఎక్కడుండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. దేవుడు చెప్పాడు నేను వెళ్ళాలి. పరిశుద్ధాత్ముని యొక్క ప్రిపరేషన్, పరిశుద్ధాత్ముడు నీలో నిన్ను నింపినప్పుడు కేవలము నూనె బుడ్డీలు అమ్ముకునే పాస్టర్గా మారవు. నువ్వు గుర్తుంచుకోండి ఈ విషయం. పరిశుద్ధాత్ముడు నిన్ను తాకినప్పుడు నువ్వు ఛాలెంజెస్ తీసుకుంటావు. ఇంతవరకు సహోదరుడు ఆజాద్ చెప్పినట్లుగా తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నీ సంఘం పక్కన ఇంకొకడు సంఘం పెట్టే కార్యాలు కావు.
గొప్ప కార్యాలు చేస్తారు. ప్రభువు లేని చోట ప్రభువును ప్రకటించడానికి ముందుకొస్తారు. అది చీకటి, భయంకరమైనటువంటి చలి. ఉత్తర భారతదేశంలో మనం ఇక్కడ ఏదైతే ఊపుకుంటున్నామో ఈ సమయంలో అక్కడ చల్లగా ఉంటుంది. అంటే ఇప్పుడు వేడిగానే ఉంటుందిలేండి. నేను వెళ్ళింది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో భయంకరమైన చలి. ఆగస్టు నెలల్లో కూడా భయంకరమైనటువంటి వాతావరణం, వర్షం పడిన తర్వాత చలిగా ఉంటుంది. నేను వెళ్ళాను, నాకు తెలియదు అంత చలి ఉంటుందని. మామూలు చొక్కాలు వేసుకుని మామూలుగా వెళ్ళిపోయాను. నేను అక్కడికి వెళ్తే గడగడ వణికిపోతున్నాను. కిందికి దిగాను. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద 3 రాత్రులు గడిపాను. 3 రాత్రులు ప్రార్థన, ఉదయాన్నే లేయటం, వాక్య పరిచర్యకి వెళ్తాం, ప్రార్థన, ఉదయాన్నే లేయటం. ప్రభు నాకు చెప్తున్నాడు, ఫలానా టెంపో ఎక్కు, ఫలానా చోట దిగు, ఫలానా ఇంటికెళ్ళు, ఫలానా వాడితో మాట్లాడు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా మరి ముందుకెళ్ళటానికి దేవుని పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్ముడు మనల్ని నింపినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో ఛాలెంజ్, సవాలు విసిరినప్పుడు మనం తీసుకోగలగాలి. 2 చొక్కాలు 2 ప్యాంట్లతో వెళ్ళానని చెప్పాను. చేపులో నా దగ్గర 500, 700 డబ్బులు ఉన్నాయి. ఆ రోజుల్లో 500 అంటే మహా అయితే కూడా ఒక 10 రోజులు మనం ఉండొచ్చు. ఈ రోజుల్లో 500 అంటే 1/2 రోజే ఉంటాం. అది మీకు తెలిసిన విషయమే. అయితే నేను వెళ్ళాను. ఒకరోజు రాత్రి నా దగ్గర డబ్బులు కూడా అయిపోతున్నాయి. ప్రభువు రాత్రి నాకు ఒక దర్శనం చూపించాడు. ఒక ఇల్లు, దాని వెనక, దానిపైన జూలాగర్ అని రాసుంది. జూలాగర్ అంటే ఇంట్లో పిల్లలు పెట్టుకోవటానికి ఉండేటటువంటి ప్రదేశం. ఆ ఇల్లు నాకు కనిపించింది. లోపల ఒక రూమ్ చూపించాడు. ఒక చైరు, ఒక బల్ల, దాని మీద ఒక గ్లాసు, దాంట్లో అంటే చెంబు, దాంట్లో నీరు, ఒక కాట్ అంటే ఒక మంచం. ఆ మంచం మీద మంచి పరుపు, గల్లగా ఉండేటటువంటి ఒక బెడ్షీట్. ఇది నాకు కనిపించింది. రాత్రి ఆ దర్శనం చూశాను. ఉదయం పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నట్లుగా నడుస్తున్నాను. పరిశుద్ధాత్ముడు నాకు చెప్పినట్లుగా ఏ డైరెక్షన్లో, ఏ దిశగా నేను వెళ్ళాలో ఆ దిశగా వెళుతున్నాను. 2.5-3 కిలోమీటర్లు నడుస్తూ దేవుని పరిచర్య, వాక్యం. నాకు వచ్చి రాని హిందీ ఏం చేస్తాం, ఏదొస్తే అది మూగ సైగలు అనుకోండి, మాట్లాడుతూ ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళాను. ఒక చోట ప్రభు దిగమన్నాడు. దిగి చూస్తే ఎదురుగా అదే ఇల్లు కనిపిస్తోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టు అన్నాడు. నేను ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను. అది జైన్లు ఉండేటటువంటి ఇల్లు. అంటే ఆ ఇంట్లో వాళ్ళు జైన మతాన్ని వాళ్ళు అనుసరిస్తారు. ఆమె వచ్చి ఏం కావాలి అని అడిగింది, హిందీలో, తెలుగులో కాదు. నాకు ఏం లేదండి, రూమ్ కావాలి అని అడిగాను. అవునా అని పైనుంచి కిందికి చూసి, పైన ఒక రూమ్ ఉంది, చూసుకోపో అంది. పైకి వెళ్ళాను. పైకి వెళ్ళంగానే అదే మంచం, అదే గళ్ళగా ఉండే బెడ్షీటు, అదే చైరు, అదే టేబుల్, అదే చెంబు, నీళ్లు నింపబడినాయి. కిందికి వచ్చాను. అమ్మ నాకు సరిపోతుంది, నేను తీసుకుంటాను అన్నాను. డబ్బులు ఇవ్వండి. నా దగ్గర డబ్బులు లేవు అన్నాను. ఏం చేస్తారు మీరైతే? రే ఓరా బయటికి అంటారు. ఆమె అన్నది, ఎప్పుడు ఇస్తావు అంది. ఒక 10-15 రోజుల్లో ఇచ్చేస్తానమ్మా అన్నాను. మీరు ఒప్పుకుంటారా? ఏ ఊరు నీది అంది. హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా అన్నాను. డబ్బులు ఉన్నాయా జేబులో తినడానికి అంది. లేవమ్మా అన్నాను. ఎదురుగా ఒక మెస్ ఉంది, దాంట్లోకి వెళ్ళి భోజనం చేయి, నా పేరు చెప్పు అంది. కడుపు నిండా భోజనం, ఉండటానికి స్థలం. ప్రభువు ఇచ్చిన మాటను, ప్రభువు ఇచ్చిన అభిషేకాన్ని మనము నమ్మి ఒక కాలు వేస్తే ఆయన మనల్ని ఎప్పటికీ కించపరచడు. 11 సంవత్సరాలు అదే ఊరిలో ఉన్నాను. 11 సంవత్సరాలు భీలు, బిలాల, కోయ, గోండు ఇలాంటి వాళ్ళు, బారేలా, తెలియని భాషలు, నాకు తెలియని భాషలు, నేను ఎప్పుడూ వినని భాషలు, నాకు హిందీయే రాదనుకుంటే అక్కడ ఎన్నో ట్రైబల్ భాషలు, అన్ని భాషల్లో దేవుని వాక్యం పరిచర్య చేశాను. భాషల వరము ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భాషల వరం ఇస్తాడు. చేతులు వేసి ప్రార్థించినప్పుడు స్వస్థతలు చేస్తాడు. ఇవన్నీ ఎప్పుడు చేస్తాడంటే, ఇక్కడ మగపిల్లలు పుట్టడం కోసం ప్రార్థన చేస్తాను అని మా ఊర్లో ఒక ఆయన బోర్డు పెట్టాడు, హైదరాబాదులో. అట్లా బోర్డు పెట్టుకొని యేసు ప్రభువును అమ్ముకునే పరిచర్య కాదు, యేసు ప్రభువును నమ్ముకునే పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు రాజ్యమును ప్రకటించే పరిచర్య. నేను వెళ్ళాను. నాకు అప్పుడు కరెక్ట్గా ఇప్పుడు నాకు 21 సంవత్సరం. ఊరు తెలియదు, ఏం తెలియదు. అదే ఊరిలో 11 సంవత్సరాలు. నేను 2011లో తిరిగి హైదరాబాద్కు తిరిగి వచ్చాను. నేను వెళ్ళేటప్పుడు ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు, నేను వచ్చిన తర్వాత ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు. కానీ అక్కడ ఉన్న 11 సంవత్సరాలలో ప్రభువు నన్ను వాడుకున్నటువంటి పద్ధతి, అక్కడ ఉన్న 11 సంవత్సరాల్లో నా చదువును ఆశీర్వదించాడు. నేను MBA ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అన్న కోర్స్ చదివాను. చదివిన తర్వాత ఎన్నో దేశాలు నన్ను ప్రభువు తిప్పాడు.
తిరిగిన అన్ని దేశాల్లో ప్రభు పరిచర్యలో వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ చెప్పిన తెగలు ట్రైబల్ మధ్య ప్రభు వాడుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నాకు చూపించిన దర్శనం, ముస్లిముల మధ్య నీతో వాడుకుంటాను అని చెప్పాడు. ముస్లిముల మధ్య వాడుకున్నాడు. నేను వెళ్ళినప్పుడు 6 మంది, ఒక్క వ్యక్తి ప్రభువుని నమ్ముకోవటానికి 5 ఏండ్లు పట్టింది. ఆ తర్వాత 6 మంది 6 సంవత్సరాలు నాతో వాగ్వివాదం చేస్తూ వచ్చారు. నువ్వేంది, నువ్వు ఈ కథ ఏంది, నేను చూసుకుంటామన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు నాకు ఈమెయిల్ రాసేవాళ్ళు. నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో మాకు తెలుసు, నువ్వు ఎట్లొస్తావో మాకు తెలుసు, నువ్వు ఎప్పుడు ఇంటికి చేరకుండా ఎప్పుడు సస్తావో కూడా నీకు తెలియకుండా చేస్తాం అని అనేవారు. ఇలాంటి పరిస్థితులు. అక్కడ నువ్వు వెళ్ళి సాక్షి జీవితం అనంటే ఏంటి అనంటే, అక్కడ నువ్వు వెళ్ళి క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు తన్నుతారు. క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు చెప్పుతో కొడతారు. అలాంటి పరిస్థితులు. కానీ స్టెఫెనును ఆశీర్వదించినట్లుగా, స్టెఫెనుకు వాక్ చాతుర్యం ఇచ్చినట్లుగా, స్టెఫెనులో వాక్ ప్రభావం ఇచ్చినట్లుగా, స్టెఫెనును ఏ విధముగా జ్ఞానముతోనూ కృపతోనూ ప్రభువు నింపాడో అలా యవ్వనస్తులను నింపగలడు. మనం ఒక్క విధేయత అన్నటువంటి అడుగు తీస్తే చాలు. నా జీవితం ఆ రోజు పరిశుద్ధాత్ముని యొక్క తాకిడితో మారిపోయింది. పరిశుద్ధాత్ముడు నా జీవితంలో తెలియని అగ్నిని రగిలింపజేశాడు. పరిశుద్ధాత్ముడు నా జీవితంలో ఇచ్చిన ఛాలెంజెస్, నేను వెళుతూ ఉంటే నాకు అన్ని బెడ్స్ ఆఫ్ రోజెస్ అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి పైసలు ఇచ్చేసి ఏమో చేశారు అనుకున్నారా? కాదు. అడుగడుగు నా ఛాలెంజెస్, అడుగడుగు నా బలహీనతలు, అడుగడుగు నా తెలియనటువంటి నేను ఎలా చేయాలి ఇప్పుడు అన్నటువంటి పరిస్థితి. కానీ ప్రభువు నమ్మకస్తుడు. ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు. పిలిచిన పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టాడు. మనల్ని అభిషేకించిన పరిశుద్ధాత్ముడు ఎక్కడెక్కడ నీకు ఏ పరీక్షలు పెడుతున్నాడో ఆ పరీక్ష ఉత్తీర్ణుడైనటువంటి మరుక్షణం తన ప్రత్యక్షతనిస్తాడు. ఒకానొక రోజు కృంగిపోయాను, భయంకరంగా కృంగిపోయాను. ఏం చేయాలి ప్రభువా? ఎలా నాకు డ్రై లైఫ్, మొత్తం ఎడారి అనుభవం, ఏమీ లేదు, ఖాళీ అయిపోయాను. నేను ఏం చేయాలి ఇప్పుడు అంటూ మోటార్ సైకిల్ నడుపుకుంటూ వస్తున్నాను. ఒక పెద్ద హోర్డింగ్ రాసి ఉంది, అడ్వర్టైజ్మెంట్. అందులో అంటే ఒక న్యూస్ పేపర్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనమాట. అందులో ఉంది ఎక్స్పాండ్ యువర్ హరైజన్స్ అని ఇంగ్లీష్లో రాశారు. అంటే నీ సరిహద్దులు విశాలపరచుము అన్నటువంటి మాట. ఇది ఎక్కడో విన్నానే అని అనుకున్నాను. న్యూస్ పేపర్ వాడు బైబిల్ చెప్తున్నాడు ఏంటి, అది కూడా మధ్యప్రదేశ్లో, అది కూడా క్రైస్తవులం అంటే ఓ భయంకరమైనటువంటి వివక్ష. అలాంటి చోట ఇంత పెద్ద హోర్డింగ్ ఎవరు పెట్టారు? ఇంటికెళ్ళి ఎక్కడుంది ఆ వాక్యం అని చూశాను. ఎబ్బేజు చేసిన ప్రార్థనను ప్రభువు చూపించాడు. నా సరిహద్దులను విశాలపరచుము అని ఆయన చేసినటువంటి ప్రార్థన నాలో ఒక అగ్నిని తిరిగి ప్రభు ఇవ్వటానికి ఆ వాక్యం సహాయపడింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, పరిశుద్ధాత్ముడు రియల్, పరిశుద్ధాత్ముడు నిజమైనటువంటి దేవుడు. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడగలడు. పరిశుద్ధాత్ముడు మనల్ని తాకగలడు. పరిశుద్ధాత్ముడు మనకు శక్తినివ్వగలడు. కొంతమంది పరిశుద్ధాత్ముని పేరట చేసే గారడీల కోసం మీరు ఆయనను నిజమైన దేవుణ్ణి మర్చిపోకండి. కొంతమంది చేసే గారడీల కారణంగా పరిశుద్ధాత్ముని వెక్కిరింపులకు పాలవుతున్నాడు. కానీ నిజానికి ఆయన నీతిని, న్యాయమును జరిగించు దేవుని రాజ్య స్థాపనకు నిన్ను వాడుకోగలడు. ఒకానొక రోజు 2003 నుంచి 2005 ప్రాంతాల్లో రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ బార్డర్స్లో కొన్ని ఊర్లు ఉన్నాయి, నీమచ్, మందసోర్ అనే ఊర్లు. ఆ ఊర్లలోకి మమ్మల్ని ప్రభువు నడిపించాడు. అక్కడ ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన సమస్య ఏమిటి అని అంటే, ప్రజలు వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలా సంతోషిస్తారు, గంతులు వేస్తారు, నాట్యాలు చేస్తారు. ఎందుకబ్బా అని అనుకుంటే, దేవి పుట్టింది, మా ఇంట్లో దేవి పుట్టింది అని అంటారు. ఏంటి ఇంతకు దేవి పుట్టింది అంటున్నారు? ఇంతకు మంచి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి మన దేశంలో అని అనుకున్నాం. కానీ నిజమేంట్రా అని చూస్తే, ఆ అమ్మాయి 12 ఏళ్ళు వచ్చిన తరువాత, మొట్టమొదటిసారి పుష్పవతి అయిన తరువాత, వాళ్ళ సొంత నాన్న, వాళ్ళ సొంత అన్న పోయి వీళ్ళ మధ్యలో పింపులుగా పనిచేసి, అంటే బడవలుగా పనిచేసి ప్రజలను, కస్టమర్లను పట్టుకొస్తారు ఈ అమ్మాయికి. ఇది ఆ సంస్కృతి, ఈ విష సంస్కృతి. ఏంటి ఈ విష సంస్కృతి అని అంటే, నువ్వు ఈ కులంలో పుట్టావు, నీ పనే నీ ఒళ్ళు అమ్ముకోవటం, 12 ఏళ్ళు దాటంగానే నీ ఒళ్ళు అమ్ముకొని తీరాలి అని చెప్పి నేర్పించినటువంటి సంస్కృతి. ఆ సంస్కృతిలో మేము అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళాం కొంతమందిని కలిసి. అయ్యా,
మరి ఇలాంటి బాంచడా మరియు బేడియా అనే సమాజాలు ఉన్నాయి. వారి మధ్య వెలుగు లేదు, వారి మధ్య విద్య లేదు, వారి మధ్య పడుపు వృత్తి ఉంది, తెలియనటువంటి రోగాలు, సెక్షువలీ ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ ఎన్నో వస్తున్నాయి. ఎలా చెయ్యాలయ్యా అని అంటే ఆయన అంటాడు, అది వారి కర్మ. ఏంటది? కర్మ. నీకెందుకయ్యా? ఏ దేశం నుంచి వచ్చావు నువ్వు? ఏ రాష్ట్రం నుంచి వచ్చావు నువ్వు? వాళ్ళకు నిధులు మేమెందుకు ఇవ్వాలి? అది వాళ్ళ వృత్తయ్యా, వాళ్ళు సంపాదించి ట్యాక్సులు కడతారు మాకు అంటాడు. ప్రభువా ఏం చేయాలి? పరిశుద్ధాత్ముని శక్తి, పరిశుద్ధాత్ముని బలం ప్రభుత్వాలతో కూడా మాట్లాడటానికి మనకు శక్తినిస్తుంది. ఆ 2003లో చూసినటువంటి ఆ సన్నివేశం మా మనసులో నిండిపోయింది. మేమందరం కలిసి ఒక ప్రణాళిక తీసుకొని వచ్చాం. ఈరోజు 2019కి వేలకు పైగా ఆ బాంచడా సమాజానికి చెందిన వారు, చదువుకున్న వారు ఉన్నారు. వేలకు పైగా పడుపు వృత్తిని వదిలేసిన వారు. వారి మధ్యలో స్కూళ్ళు స్థాపించాం, వారి మధ్యలో ఆలయాలు స్థాపించాం, వారికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేశాం. పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందికి అయితే వారిలో ఉన్న భయంకరమైన రోగాలు, నువ్వు సస్తావు, నువ్వు బ్రతకవు అని డాక్టర్లు చెప్తే చెయ్యి వేసి ప్రార్థన చేస్తే ప్రభు వారిని లేపాడు. స్త్రీలు, చిన్నపిల్లలు వెళ్ళి ప్రార్థన చేస్తే వారికి స్వస్థత. ఇలాంటివి ఎన్నో కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు బోర్డు పెట్టుకొని అమ్ముకోవాల్సిన అవసరత లేకుండా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన 3 రకాలుగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు మరి అపవాది చేసినటువంటి పరీక్షలో గెలవటానికి అధికారం, లేకపోతే గెలవటానికి సామర్థ్యాన్ని ఇచ్చాడు. మొట్టమొదటిది వాక్యపరమైనటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే, నీకున్న ఆధారం ఏంటి? నాకున్న ఆధారం భోజనం. నీకున్న ఆధారం ఏంటి? భౌతికపరమైనటువంటి ఆశీర్వాదం. భౌతికంగా నీకు రొట్టెలిస్తాను, భౌతికంగా నీకు ఇల్లిస్తాను, భౌతికంగా నీకు కావలసిన ప్రతి అక్కర తీరుస్తాను, నీ అక్కర్లన్నీ తీర్చడానికి నేను ఆధారంగా ఉంటాను, నువ్వు వస్తావా అని యేసుక్రీస్తు ప్రభువును శోధిస్తే, ప్రభువు పరిశుద్ధాత్ముని శక్తి, పరిశుద్ధాత్ముని తోడు కారణంగా ఆయన అంటాడు, నా ఆధారం దేవుడు మాత్రమే. నీవు రొట్టెలతో నేను బ్రతకను, దేవుని నోట నుంచి వెలువడే ప్రతి వాక్యము చేత నేను బ్రతుకుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. I will defeat you with the power of the Holy Spirit. I will defeat you with the power